గజ్వేల్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. అందులో కేసీఆర్ పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. శ్రీనివాస్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గం నుండి మన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎస్పీ టి శ్రీకాంత్ మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ వైఎస్ శ్రీనివాస్ మహబూబ్ నగర్ రాజమహేంద్ర వర్మ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అబ్రహాం లింకన్ జామా చంద్రం శ్రీశైలం డిస్ట్రిక్ట్ సెక్రటరీ చేవేల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రు మహారాజ్ మల్లి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ఎం రాజు మండలాధ్యక్షులు ఎం కుమార్ కె సుధాకర్ ప్రధాన కార్యదర్శి ఎం శేఖర్ నవాపేట మండలాధ్యక్షులు కె శేఖర్ బాల్గాడ్ గౌడ్ నాగరాజ్ శ్రీకాంత్ గౌడ్ కాశీ విశ్వనాథ్ యాదగిరి రాజమల్ల జయసింహ ఏలేటి విక్రమ్ కుమార్ భాస్కర్ చింతమూరి రమేష్ రవికుమార్ ప్రశాంత్ ముదిరాజ్ పోలిగూరి సంతోష్ ముఖేష్ శివ శ్యామ్ సిహెచ్ కిరణ్ రవికుమార్ కమల కొల్లూరు రక్ష శ్రీ రాజు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం జకీర్ అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం రామ్ పటేల్ అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం రమాదేవి కమల ఆర్ ఆశా సికింద్రాబాద్ నియోజకవర్గం రఘు సికింద్రాబాద్ నియోజకవర్గం యాదవ్ జడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం రమేష్ సురేందర్ నాగర్ అసెంబ్లీ నియోజకవర్గం రమేష్ అసెంబ్లీ నియోజకవర్గం పి చంద్రశేఖర్ కల్వకుర్తి నాగేంద్ర బాబు నల్గొండ నరసింహ నల్గొండ కిరణ్ కుమార్ కల్వకుర్తి ప్రశాంత్ షాద్నగర్ మల్లేష్ షాద్నగర్ కె శివ షాద్నగర్ రాజేష్ షాద్నగర్ రాజేష్ షాద్నగర్ శ్రీనివాస్ జాడి మంజుల ఇస్మాయిల్ సిర్పూర్ నజీం సిర్పూర్ సల్మాన్ సిర్పూర్ కొత్త ప్రశాంత్ ముని గద్వాల్ బంగ్లా కుమార్ యాదవ్ అశోక్ సతీష్ గడప రాజు గోవి నరసింహ గోపి అమ్మఒడి శ్రీనివాస్ గారు మైలాన్ కృష్ణ పోలపల్లి రాజు నాగార్జున అసెంబ్లీ పోలపల్లి రాజేష్ నాగార్జున అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మఒడి శ్రీనివాస్ దయచేసి కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజే బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి పెద్దలు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి.
జై భీమ్, జై తెలంగాణ. మిత్రులారా కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండండి. కూర్చోండి కూర్చోండి, ఏం కాదు. కుర్చీలు ఉంటే కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి కూర్చోండి. తెలంగాణ అమర వీరులకు, అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ, మరి తెలంగాణ సాధకులు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. జై భీమ్, జై ఫులే, జై తెలంగాణ. ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టును చేశామని, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. 100 కోట్ల రూపాయలు ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని తెలిపారు. ఆప్ నేతలకు 100 కోట్లు చేర్చారని 240 చోట్ల సోదాలు చేశామన్నారు. 128 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో కవితకు సంబంధం ఉందని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేశామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. 240 చోట్ల సోదాలు చేశామన్నారు. 128 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో కవితకు సంబంధం ఉందని తెలిపింది.
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. తెలంగాణకు పర్యటనకు వచ్చిన ప్రధాని రాజ్భవన్లో బస చేయగా ఈ ఉదయం 10 గంటలకు ఆయనకు వీడ్కోలు చెప్పిన మరుక్షణమే ఈ వార్త బయటకు పొక్కింది. తమిళిసై సౌందరరాజన్ మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు రెండో గవర్నర్గా, మొదటి మహిళా గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా డాక్టర్. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె బీజేపీలో చురుగ్గా పనిచేసి పార్టీ తమిళనాడు శాఖకు అధ్యక్షురాలయ్యారు. 2019లో తెలంగాణ గవర్నర్గా నియమితురాలై 4.5 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆమె గవర్నర్గా ఉన్న కాలంలో ఎక్కువ సమయం అధికార పార్టీతో విభేదాలు నడిచాయి. అనేక బిల్లులకు ఆమోదముద్ర వేయకపోవటం, ఎమ్మెల్సీల నియామక సిఫార్సులను త్రోసిపుచ్చటం లాంటివి కోర్టుల దాకా వెళ్లాయి. ఒక దశలో ప్రభుత్వం కూడా సహాయ నిరాకరణ ద్వారా అవమానించే ప్రయత్నం చేసినా గట్టిగా తన వాదన వినిపించారు. గవర్నర్గా తనకున్న అధికారాలన్నింటినీ వాడుకుంటూ సమాంతర ప్రభుత్వం నడపడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. రాజ్భవన్లో మహిళా దర్బార్ కార్యక్రమం ద్వారా మహిళల సమస్యల మీద ఆమె దృష్టి సారించారు. తెలంగాణ గవర్నర్గా నియామకం జరగకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతకుముందే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా ఓడిపోయారు. అధ్యక్ష హోదాలోనే ఆమె గత లోక్సభ ఎన్నికల్లో తుత్తుకుడి నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి కరుణానిధి కూతురు కనిమొళికి 5,63,000 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తమిళిసై 2,16,000 ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో రెండో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తమిళిసై తండ్రి కుమారి అనంతరం గతంలో కాంగ్రెస్ ఎంపీగాను, తమిళనాడు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆమె బాబాయి కుమారి వసంతన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కన్యాకుమారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె సొంత ఊరు కన్యాకుమారి లోక్సభ నియోజకవర్గంలో ఉండగా, అక్కడ ఆమె బాబాయి తర్వాత ఆయన కొడుకు అంటే తమిళిసైకి వరుసకు సోదరుడయ్యే విజయ్ వసంతన్ ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అందుకే కన్యాకుమారి గాని, కనిమొళి గెలిచే తుత్తుకుడి గాని ఎంచుకోవటానికి తమిళిసై సిద్ధంగా లేరు. చెన్న సెంట్రల్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా అక్కడ ఇప్పటికే నటి ఖుష్బూ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. అందుకే 1977లో తన తండ్రి కుమారి అనంతరం పోటీ చేసిన నాగర్కోయిల్ నుంచే పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉన్న గవర్నర్ నరసింహన్, ఆ తర్వాత తమిళిసై తెలంగాణ గవర్నర్లుగా వ్యవహరించగా ఇద్దరు తమిళనాడుకు చెందిన వారే కావటం గమనార్హం. ఇప్పుడు మూడో గవర్నర్ ఎవరవుతారో తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మే 13న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 14,61,337 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. సో నిన్నటి నుంచి ఎంటైర్ వెస్ట్ గోదావరి పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది. సో నిన్నటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. వాళ్ళు బేసిక్లీ డైరెక్షన్స్ మేరకు 18th of April వచ్చే నెల నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 25 వరకు నోటిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అండ్ 13
మేలో బేసిక్లీ ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమేమి డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, పోలింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, FST SST టీమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సందర్భంగా నేను కొన్ని ఇంపార్టెంట్ సూచనలు మీకు ఇస్తాను. సో ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గం ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు. సో ఈ 7 కాన్స్టిట్యున్సీస్లో ROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూస్తే నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ప్రెసెంట్ ఉన్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి టీమ్స్ కూడా మనం పూర్తి చేశాము. సో ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 14,61,337 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో మేల్ ఓటర్స్ 7,169,55, ఫీమేల్ ఓటర్ చూస్తే 7,44,308. సిమిలర్లీ ట్రాన్స్జెండర్స్ 74 ఓటర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు గత ఎలక్షన్ చూస్తే జిల్లాలో 1,461 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 2 పోలింగ్ స్టేషన్ పెంచడం జరిగినాయి. సో టోటల్ 1,463 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్ 374 ఉన్నాయి, రూరల్ పోలింగ్ స్టేషన్ 1,089 ఉన్నాయి. సుమారుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో డిఎస్పీస్, తహసీల్దార్స్ అందరూ ఈ వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. సుమారుగా 350 వరకు జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో రకరకాల ఇష్యూస్ కూడా ఐడెంటిఫికేషన్. సికింద్రాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు కార్పొరేటర్ నిహారిక. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మేయర్ పదవి కట్టబెట్టారంటూ ధర్నాకు దిగారు. శాంతి కోటేష్ గౌడ్ లాంటి అవినీతి అక్రమార్కులకు పదవులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు కార్పొరేటర్ నిహారిక. వెంచర్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈరోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈరోజు పెట్టారు. అయితే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మేయర్ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈరోజు ముక్తకంఠంగా చెప్తున్నాను, మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే HMDA లేఅవుట్లు చేసుకొని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపుచ్చుతూ వీళ్ళే ప్లాట్లు చేసి అమ్ముతారు. మళ్ళీ వీళ్ళే ఏదో ఉద్యమం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా వెంచర్లు చేసుకుంటూనే ఉంటున్నారు కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. నేను అలాగే ఎవరైతే ఇంతకుముందు పెద్దలు ఉన్నారో, మేడ్చల్లో 4 పెద్దలు ఉన్నారో నేను అందరిని వెళ్ళి కలిశాను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా కాబట్టి వాళ్ళనే కానివ్వండి, కాంప్రమైజ్ అవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులని మేయర్ స్థానంలో ఎలా కూర్చోబెడతారు? దగ్గరుండి కండువాలు ఎలా అంటే పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఏమైపోవాలి? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన క్యాడర్ ఏమవ్వాలి? వీళ్ళు వస్తారు, మేము కార్పొరేటర్, మేము సిట్టింగ్ కార్పొరేటర్ సీట్లు కావాలని అడుగుతాం. అంటే పనిచేసిన కార్యకర్తలను మీరు వదిలేస్తున్నట్టేనా? 10 రోజులు కూడా ప్రతిపక్షంలో కూర్చొని పోరాడకుండా వచ్చి అధికార పార్టీలో చేరిన వాళ్ళకి మీరు ఏంటి అంటే ఇంతకుముందు పార్టీకి పనిచేసిన వ్యక్తులకు ఏం చేస్తారు? నేను కాంగ్రెస్ లో
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో ఎన్నికల కోడ్ను అతిక్రమించారు అధికారులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సీఎం జగన్ చిత్రపటాలు తొలగించలేదు అధికారులు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. Right TV Bulletin updates. Keep watching 99 TV.